నా మనసు కేడు శంకిస్తోంది. ఇదంతా నా వల్లే కదాకా. సారీ. బన్నీ ఇంటికి సేఫ్గా వస్తాడు, టెన్షన్ పడకక్కా. వసు, బన్నీ ఈ చుట్టుపక్కల ఎక్కడో ఆడుకుంటూ ఉంటాడు. అభి, అఖిల్ తీసుకొచ్చేస్తారు. నువ్వు ధైర్యంగా ఉండు. బన్నీ కాసేపట్లో వచ్చేస్తాడు. పదండి. అబ్బో, పిల్లోని బాగా పెంచినట్టున్నారే. ఎంతైనా డబ్బులున్నవాళ్ళు కదా, డబ్బును బట్టే బుద్ధులు. అంకుల్, ఫుడ్ చాలా బాగుంది, కానీ కాస్త స్పైసీగా ఉంది. అంత కారం తినకూడదని మా మమ్మీ చెప్తూ ఉంటుంది. కడుపు నిండిందా? థ్యాంక్ యూ అంకుల్. అంకుల్, ఆంటీ ఎక్కడ? ఆంటీ పనుండి బయటికి వెళ్ళింది, రావడానికి చాలా టైం పడుతుంది. అయితే నేను వెళ్ళొస్తాను అంకుల్. నన్ను మా ఇంటి దగ్గర దింపేస్తారా? నువ్వు వెళ్తే ఎలారా? నువ్వు ఇక్కడే ఉండాలి. ఎందుకు? నాకు డబ్బులు కావాలి. నేను ఇక్కడ ఉంటే మీకు డబ్బులు వస్తాయా? చాలా డబ్బులు వస్తాయి. కానీ నేను త్వరగా ఇంటికి వెళ్ళకపోతే మా మమ్మీ కంగారు పడుతుంది. అదేరా మాకు కావాలి. ఏమంటున్నారు అంకుల్? నువ్వు ఇంటికి వెళ్ళకపోతే మీ మమ్మీ డాడీ కంగారు పడతారు, నువ్వేమైపోయావని భయపడతారు. అప్పుడు మేము వాళ్ళకి ఫోన్ చేసి డబ్బులు ఇస్తే మీ బాబుని వదిలేస్తామని చెబుతాం. డబ్బులు ఇవ్వగానే నేను ఇంటికి పంపించేస్తాం. అంటే నన్ను కిడ్నాప్ చేస్తున్నారా? చాలా తెలివైనడు. ఎక్కడికి పోతావురా? నువ్వే నా బంగారం రా.
అఖిల్ అనయ్య ఇటువైపు బన్నీ కనిపించలేదన్నయ్య. నాకు కనిపించలేదు అఖిల్. ఎటు వెళ్ళి ఉండొచ్చు? బన్నీ తెలివైన వాడన్నయ్య. వాళ్ళ ఇంటి దగ్గర కూడా అప్పుడప్పుడు ఒక్కడే బయటికి వెళ్ళి వస్తుంటాడని వదిన చెప్పింది. బన్నీ తప్పిపోయే ఛాన్స్ అసలు లేదన్నయ్య. ఎవరైనా పిక్ చేసి ఉంటారా? అఖిల్ పద. అన్నా బండాపన్నా. హలో హలో, ఎక్కడున్నారా? ఏంటి సంగతి? బాగా డబ్బులున్న కుర్రోడు మా గుడిసెలో కూర్చిపడ్డాడు, త్వరగా రండి. వాడి అమ్మా బాబుకి ఫోన్ చేసి డబ్బులు అడుగుదాం. ఇప్పుడే వచ్చేస్తున్నాం. అన్నా మనోడు మంచి పార్టీ పట్టాడట, పదా. వెళ్ళాడా? యా. ఒక బాబు వెళ్ళాడు సార్. తను చెప్పిన దాన్ని బట్టి చూస్తే బన్నీని ఎవరో లేడీ తీసుకెళ్ళింది. ఖచ్చితంగా డబ్బుల కోసం చేసిన కిడ్నాప్ అయి ఉంటుందన్నయ్య. ఈ విషయం ఇంట్లో చెప్పకూడదు, తను కంగారు పడుతుంది. బన్నీని మనమే ట్రేస్ చేద్దాం. పద. ఆంటీ ఎంతసేపు ఎక్కడికి వెళ్ళారు? ఏంటమ్మా, నేను బయటకు వెళ్ళకూడదా? ఆ మాత్రం స్వేచ్ఛ కూడా నాకు లేదా? అది కాదంటీ. పెళ్లికి ముందైతే పెళ్లి కావాల్సిన పిల్లవి బయట తిరగకూడదని ఆపేశారు. పెళ్ళయ్యాక ఈ ఇంట్లో కాలు అత్తారింట్లో అలా పెట్టానో లేదో, తాళి కట్టినోడు టపీమన్నాడు. వెళ్ళినంతసేపు పట్టలేదు తిరిగి రావడానికి. చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నారు. ఉండదా మరి? చాలా ఏళ్ల నుంచి ఈ జీవికి సుఖ సంతోషాలే లేవు. ఫైనల్లీ మీకు వయసు అయిపోయిందని ఒప్పుకున్నారన్నమాట. వయసు అయిపోయిందని చెప్పలేదే, వయసు అయిపోతోంది అని చెప్తున్నాను. రెండిటికి పెద్ద తేడా ఏం లేదు. ఇప్పుడు నా వయసు గురించి నీకేంటే పని? పెళ్లి సంబంధం ఏమైనా చూస్తావా ఏంటి? విషయం ఏంటో చెప్ప. బన్నీ కనిపించట్లేదు. స్కూల్ నుంచి వస్తూ తప్పిపోయాడు.
అదేంటి రోజు అభి తీసుకొస్తాడు కదా. ఈరోజు అను కీర్తిలను పిక్ చేసుకుని బావగారు బన్నీ స్కూల్ దగ్గరికి వెళ్ళేసరికి అప్పటికి తను వెళ్ళిపోయాడని వాచ్మెన్ చెప్పాడంట. అవునా? అయితే ఈ ఇంట్లో వాళ్ళ ముఖ చిత్రాలేంటే? వసు అక్క ఒకటే ఏడుస్తుంది. పక్కన కూర్చొని పావని అక్క ఓదారుస్తుంది. ఆ జాతకాలు అంతేలే. ఆ తర్వాత అభి బావ అఖిల్ బన్నీని వెతకడానికి వెళ్లారు. మావయ్య భాస్కర్ బావ ఇంకా ఇంటికి రాలేదు. అదంతా కాదే, మీ అత్తయ్య మాటేంటి? అదే అర్థం కావట్లేదు ఆంటీ. ఇందాక వసు అక్క అభిబావను బన్నీ గురించి గట్టిగా అడిగిందని అత్తే అరిచింది. ఆ తర్వాత సైలెంట్ గా ఉంది. నేను సైలెంట్ గా ఉండరుగా. దీన్నే సాకుగా తీసుకుని సైక్లోన్ సృష్టిద్దాం పదా. వదినా వదినా, పిల్లోడు పారిపోయాడంటగా, నిజమేనా? పారిపోలేదు, తప్పిపోయాడు. తప్పిపోయాడో పారిపోయాడో నీకు నాకు తెలుసా వదినా? అయినా అంత ఆతృత ఎందుకు వాడికి? అభి వచ్చే వరకు ఎదురు చూడకుండా ఎందుకు వెళ్ళిపోయినట్టు? తల్లి పెంపకం అలాంటిది మరి. మన పిల్లలు ఉన్నారు, ఏనాడైనా మనకి ఎదురు చెప్పారా? ఎదురు చూడకుండా వెళ్ళిపోయారా? తల్లి లేకపోయినా చక్కగా పెరిగారు, సంస్కారం నేర్చుకున్నారు. ఆ బన్నీ కూడా అలాగే ఉండాలి కదా. వాడెక్కడుంటాళ్లే, వాడేమైనా ఈ ఇంటి పిల్లోడా? ఎవరి రక్తమో ఏమో. ఈ ఇంటి అలవాట్లు పద్ధతులు వాడికెందుకొస్తాయి? అలా పెంచినందుకు ముందు వాడి తల్లిననాలి. పద్ధతి లేకుండా పెంచింది, వేలుడంత లేడు. ఈ ఇంట్లో ఎన్నెన్ని మాటలు మాట్లాడతాడు. బయటకు వెళితే కుదురుగా ఉండద్దు. వదినా, పిల్లాడెక్కడున్నాడోనో నేను కంగారు పడుతుంటే నువ్వేంటి? ఇదేంటి, పిల్లోడు కనిపించటం లేదని టెన్షన్ పడుతోందా? వదిన్లో ఈ కోణం కూడా ఉందా? నువ్విలా బాధపడుతూ ఉంటే కనిపించకుండా పోయిన పిల్లోడు తిరిగొస్తాడా వదినా? మొక్కే వంగనిది మానే వంగునా అని వాడిప్పుడే ఇలా ఉంటే రేపు ఇంకెలా ఉంటాడో? బన్నీ కోసం అభి అఖిల్ వెళ్లారు. వాళ్ళు తీసుకొచ్చే వరకు కాస్త మౌనంగా ఉండు, నాకు తలనొప్పిగా ఉంది. ఏంటే ఉన్నట్టుండి మీ అత్తయ్య మంచిదాల్లా మారిపోయింది? లేకపోతే అందరూ మీలా ఉంటారా ఆంటీ? నువ్వు కూడా అలా అనేసేవేంటే? పాపం చిన్న పిల్లోడా ఆంటీ. వసు అక్క ఏడుస్తుంది, ఈ టైంలో సపోర్ట్ చేయాల్సింది పోయి. అత్త అని కోడల అని అనండి, అందరూ నన్నే అనండి. ఏదో ఒక రోజు టైం వస్తుంది, ఆ రోజు వరస పెట్టి అందరినీ అనేస్తాను. కడుపులో ఏదోలా ఉంది. ఏం చేద్దాం అన్నయ్య? ఆ షాప్ అతను చెప్పిన దాని ప్రకారం ఆ లేడీ బన్నీని తీసుకుని ఇటే వెళ్ళింది. ఇటే వెళ్తే 1 కిలోమీటర్లో మన ఇల్లు వస్తుంది. ఆ లేడీ బన్నీని తీసుకుని 1 కిలోమీటర్ నడవడానికి 15 to 20 minutes పడుతుంది. బన్నీ స్కూల్ 3:40కి వదులుతారు. అను కీర్తిలను తీసుకుని 3:50కి నేను బన్నీ స్కూల్ దగ్గరికి వెళ్ళాను. అప్పటికే బన్నీ వెళ్ళిపోయాడని వాచ్మెన్ చెప్పాడు. స్కూల్ నుంచి 1/2 కిలోమీటర్ మెయిన్ రోడ్ మీదకి వచ్చాక ఈ అడ్డ రోడ్ వస్తుంది. బన్నీ దారి తప్పి ఈ రూట్లోకి వచ్చి ఉండాలి. ఆ లేడీ ఈ రోడ్లోనే బన్నీని పిక్ చేసి ఉండాలి. నేను కరెక్ట్గా 4:20కి ఇంటికి వచ్చాను. 4:20 నుంచి మనం రోడ్లో వెతుకుతూనే ఉన్నాం. ఇప్పుడు టైం 5 అవుతుంది. బన్నీ ఆ లేడీ మనకి ఎక్కడా కనిపించలేదు. బన్నీ ఇంతవరకు ఇంటికి రాలేదు. ఇక్కడ నుంచి 20 minutesలో ఇంటికి చేరాల్సిన బన్నీ ఇంకా ఇంటికి రాలేదంటే బన్నీని ఇంటికి తీసుకెళ్లే ఉద్దేశం ఆ లేడీకి లేదు. అంటే బన్నీ కిడ్నాప్ అయి ఉంటాడా అన్నయ్య?
ఐ థింక్ సో. తెలియని వాళ్ళతో బన్నీ మాట్లాడు వెళ్ళడు. అలాంటిది ఆ లేడీతో వెళ్ళాడంటే తను బన్నీకైనా తెలుసుండాలి, లేదా బన్నీకి తనైనా తెలుసుండాలి. యు మీన్ ఇది తెలిసిన వాళ్ళ పని అయి ఉంటుందంటావా అన్నయ్య? నాట్ ష్యూర్. ఆ లేడీ పని మనిషిలా కనిపించిందని షాప్ అతను చెప్పాడు కదా. బన్నీకి తెలిసిన పని మనిషి ఎవరై ఉంటారు? ఈ 1 కిలోమీటర్ రేడియస్లోనే బన్నీ ఉండే ఛాన్సెస్ ఉంది. మనం ఈ సరౌండింగ్స్లోనే వెతకాలి. ఈ రిస్క్ అంతా ఎందుకన్నయ్య? పోలీసులకు కంప్లైంట్ చేస్తే వాళ్ళు వెతుకుతారు కదా. పోలీసులకు చెప్తే ఎంక్వైరీ కోసం ఇంటికి వస్తారు. మీ వదినికి బన్నీ కిడ్నాప్ అయ్యాడని తెలిసిపోతుంది. అవునన్నయ్య, వదిన మరింత కంగారు పడుతుంది. అసలు ఇది కిడ్నాపేనా? అలా అయితే ఈ పాటికి కిడ్నాపర్స్ నుంచి కాల్ రావాలి. హలో, ఎవరు? ఏ బొడ్డోడు కోసం మీరు కంగారు పడుతున్నారు? మీ బొడ్డోడిని ఎత్తుకొచ్చిన బూచోడిని. నీ పేరేంటి? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? పేరు అడ్రస్ అన్నీ చెబుతాను, వచ్చేయండి. మా బన్నీని ఎందుకు ఎత్తుకెళ్ళావు? అత్తయ్య, బన్నీని ఎవరు తీసుకెళ్లారు? నేను మాట్లాడుతూనే ఉన్నాను కదా, నువ్వు కొంచెం కామ్గా ఉండు. ఏరా, ఎంతసేపు అయింది? ఇందాకే అభి కాల్ చేశాడు నాన్న, అఖిల్తో కలిసి వెతుకుతున్నాడంట. అవునా? మర్యాదగా బన్నీని వదిలే, లేదంటే పోలీసులకి చెప్తాం. మర్యాదగా ఎందుకు వదిలేస్తాం? ఓ 10 కాదు 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 20 లక్షలు ఇస్తే వదిలేస్తాం. ఏంటి, 20 లక్షలు కావాలా? అత్తయ్య, బన్నీతో ఒక్కసారి మాట్లాడనివ్వండి. నేను మాట్లాడుతూనే ఉన్నాను కదా, మధ్యలో మాట్లాడుకో. ఎవరు జయంతి? ఎవడో వెధవ బన్నీని ఎత్తుకెళ్ళాడట, 20 లక్షలు ఇస్తే వదిలేస్తాడట. ఏది ఇటివ్వు? ₹1 కూడా ఇవ్వం. పిల్లాన్ని వదలకపోతే చంపేస్తాం. జయంతి, ఏంటి నువ్వు చేసిన పని? ఎందుకు ఫోన్ పెట్టేశావు? లేకపోతే వాడు అడిగిన డబ్బు ఇవ్వాలా? ఇప్పుడు డబ్బులా ముఖ్యం? మన పిల్లాడు వాడి చేతుల్లో ఉన్నాడు. ఎలాగోలా విడిపించుకోవాలి గాని వాడిని తిట్టి ఫోన్ పెట్టేస్తావా? ఇప్పుడు 20 అడుగుతాడు, రేపు మళ్ళీ ఫోన్ చేసి 50 అడుగుతాడు. ఇచ్చుకుంటూ పోతావా? అసలు ఏమైంది నీకు? వసు చూడు ఎలా ఏడుస్తుందో. తను ఏడిస్తే 20 లక్షలు ఊరికే వస్తాయా అన్నయ్య? మనసు లేకుండా మాట్లాడకు సుమంగళి. ఒకరికిద్దరు తోడయ్యారు. నువ్వు 3 పిల్లలకు తల్లివేగా. బిడ్డలకు ఏమైనా అయితే కన్న తల్లిగా ఎంత బాధపడుతుందో నీకు తెలీదా? వయసు రాగానే సరిపోదు జయంతి, మనసుతో ఆలోచించాలి. అప్పుడే మనం మనుషులం అవుతాం.